మార్నింగ్ మీరు స్నానం చేయించకపోయినా అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే మనకి ప్రయారిటీ ఏంటి అనేది ఆ ఒక్కటి మాత్రమే ఫాలో అవ్వగలుగుతున్నారు పేరెంట్స్. సో నేనేం చెప్తానంటే మీరు మిగతావన్నీ వదిలేయండి, అసలు ఫుడ్ పెట్టకండి. లేపేది వాళ్ళు స్కూల్ బస్ ఎక్కాల్సింది దానికంటే ఒక 30 minutes ముందు లిటరల్గా మంచమే నుంచి ఈడుస్తారు కిందకి. ఇట్లా లిటరలీ ఈడుస్తూ ఉంటారు. ఈడ్చి ఒకళ్ళు తలదూతూ ఒకళ్ళు ఇది చేస్తూ ఒకళ్ళు కుక్కేస్తూ వాడిని బస్ ఎక్కించగానే వాడు వాంతి చేసుకుంటాడు. ఎందుకు? మోస్ట్ ఇంపార్టెంట్లీ మేడం చెప్పినట్టు ఎవరు మార్నింగ్ టైం మోషన్ పాస్ చేయటం అనేది 10 మంది పిల్లల్లో ఒకళ్ళిద్దరు కూడా చేయట్లా. అది వాస్తవం. కాన్స్టిపేషన్ కేసెస్ బోత్ అసలు కాన్స్టిపేషన్ ఇది కాన్స్టిపేషన్ అనేది కూడా తెలియకుండానే ఆల్మోస్ట్ 70 నుంచి 90% సో పోస్ట్పోన్ పిల్లలకి పోస్ట్పోన్మెంట్. ఎందుకంటే ఫస్ట్ బవెల్ మూవ్ అవ్వాలంటే బాడీ మూవ్ అవ్వాలి, నెంబర్ 1. ఎప్పుడు కూర్చుని ఉండటం. రెండోది అసలు గట్లో ఫైబర్ ఎక్కడుంది? మనం తినే ఫుడ్ లో ఫైబర్ ఏది? ఎక్కడి నుంచి స్టూల్ ఫామ్ అవుతుంది? ఓకే. మూడోది స్లీప్ సరిగ్గా లేకపోతే 9 to 10 hours పడుకోవాలి పిల్లలు. ఎంతమంది పడుకుంటున్నారు? పడుకుంటానన్నా పడుకోనిస్తున్నారా పేరెంట్స్? ఆ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోతే మన జీర్ణ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో సరిగ్గా ఉండదు. అండ్ గట్ మైక్రోబయోమ్, గట్ హెల్త్ మన నోట్లో వేసుకునే వీఆర్ వాట్ వి ఈట్. అండ్ అక్కడి నుంచే మన థాట్స్ కానీ మన ఎబిలిటీస్ కానీ అన్ని కూడా మన గట్లో నుంచే వస్తున్నాయి అనేది ఎప్పటి నుంచో మనకి తెలిసిన ఏన్షియంట్ విజ్డమ్. మీరు తినే ఆహారం బట్టి మీ మనస్తత్వం ఉంటుంది అని ఎప్పటి నుంచో చెప్పారు వేదాల్లో. సాత్విక ఆహారం, రాక్షస ఆహారం, వాట్ ఎవర్. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ సైంటిఫిక్ గా చెప్తున్నారు. గట్ మైక్రోబయోమ్ నువ్వు తినేదాన్ని బట్టి నీ బాడీనే కాదు నీ మైండ్, నీ యాటిట్యూడ్, నీ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే యు ఆస్క్ మీ అబౌట్ బిస్కెట్స్ మీద నేను ఒక పెద్ద వార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. 20 years నుంచి. నాకు 20-year-old పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను బిస్కెట్స్ అనే దాంట్లో ఏ రకమైన న్యూట్రిషన్ లేదు. ఇప్పటికి కూడా 6 month old బేబీస్ కి 6 months వరకు ఫుడ్ పెట్టకండి అని అంటాను. ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే ప్రతి ప్రిస్క్రిప్షన్ లోనూ రాస్తాను ఇంట్లో తయారు చేసిన ఫుడ్. అంటే 6 నెలల పిల్లలకు కూడా నేను చెప్పాల్సి వస్తుంది. కెన్ యూ ఇమాజిన్? డిడ్ యూ నో? అంటే మనిద్దరు చిన్నప్పుడు కూడా, మేడం చిన్నప్పుడు డెఫినెట్ గా ఐ డోంట్ థింక్ అసలు 6 నెలల వాళ్ళకి బయట ఫుడ్ పెట్టాలి అనే ఒక థాట్ కూడా వచ్చేది కాదు. అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఏంటంటే ప్రిస్క్రిప్షన్ మీద రాస్తున్నాను ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. 2 years వరకు అట్లీస్ట్ వాళ్ళ నోట్లో ఏం వేయకండి. అప్పటి వరకు అతి కష్టం మీద ఆపగలుగుతున్నా. ఇప్పుడు ఈ బేబీ ఫుడ్స్ అని వస్తాయి, బేబీ బిస్కెట్స్ అని వస్తాయి. ద బెస్ట్ థింగ్ ఇస్ ఎవరికి తెలియని విషయం నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు. ఎందుకని డయాబెటీస్ పెరిగింది, ఎందుకు క్యాన్సర్ పెరిగింది, ఎందుకు మానసిక రుగ్మతలు, ఎందుకు ఆటిజం, ఎందుకు డెవలప్మెంటల్ ఎనామలీస్, ఆటిజం ఎక్కువైపోయింది, ఎందుకు ఇన్ఫర్టిలిటీ. పిల్లల కంటే మీరు చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఆల్మోస్ట్ అందుకొకటి ఉంది, వీధికి ఒకటి ఉంది. అనేక రీజన్స్ ఉన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఫుడ్ ఈస్ ద అటాక్ దట్ ఈస్ ఆన్ అస్. ట్రాన్స్నేషనల్ ఫుడ్ కార్పొరేషన్స్, జయంట్స్ మన మీద అటాక్ చేసినాయి. 2035 కి ప్రెడిక్షన్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ వేర్ ఒబిసిటీ ఈస్ వెరీ హై అండ్ ఈ నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని హైగా వాళ్ళతో ఈక్వల్ అవ్వబోతోంది సౌత్ ఈస్ట్ ఏషియా. అంతేనా? ఎస్. అండ్ కెన్ యూ ఇమాజిన్? ఐ టెల్ యూ సమ్ మైండ్ బాగ్లింగ్ నంబర్స్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మన మీదకి ఆయుధాలుగా తీసుకొస్తున్నారు. మీరు పెట్టిన దాంట్లో మేయనీస్, సాస్, కూల్ డ్రింక్, ఈ 3 అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద ప్యాకెట్, అంటే ప్యాకెట్ లో నుంచి ఫ్రై చేస్తారు. ఈ 4 కూడా అల్ట్రా ప్రాసెస్డ్ కేటగిరీ. అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద అడ్వర్టైజింగ్ మీద స్పెండ్ చేస్తున్న వాట్ ఎవర్ కాస్ట్, ఇది ఎప్పుడో ఇంకా 2012-2015 లో $6.2 billion అండ్ అది ఆల్మోస్ట్ అప్ టు 20% ఆఫ్ మీడియా స్పెండింగ్ అక్రాస్ ద వరల్డ్. 20% అంటే 1/5 ఆఫ్ ద మీడియా స్పెండింగ్ ఈజ్ ఆన్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ని మార్కెట్ చేయటం. అండ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అవుట్ దేర్, ఇన్ఫాంట్ ఫార్ములాస్ అంటే పాల డబ్బాలు ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్.
పాల సో డబ్బాలు పుట్టిన వెంటనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు. మరి ఏంటి ఆప్షన్ ఏంటి చెప్పండి? అంటే పాల డబ్బాలు బ్రెస్ట్ మిల్క్, బ్రెస్ట్ మిల్క్ ఆఫ్ కోర్స్ పాలు బ్రెస్ట్ పడకపోయి మిల్క్ ఇవ్వండి ఎంత వరకు ఉంటే. సి వన్ థింగ్ ఐ టెల్ యూ, ప్రెగ్నెన్సీ అంతా గడిచి బేబీని కన్నా ప్రతి స్త్రీకి మిల్క్ ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇస్ హార్మోనల్. ఎస్ అండి, నువ్వు ఇష్టపట్టాల వీళ్ళు ఇవ్వడానికి 90% కి 95 to 98% కి అడిక్వేట్ మిల్క్ ఉంటుంది. ఆ 1-2% కి నువ్వు అడిషనల్ గా ఇవ్వటం వేరు, అదే అవే main గా ఇవ్వటం పెట్టడం. వేరు. అవును. నంబర్ 1. నంబర్ 2, అసలు గట్ మైక్రోబయం అక్కడే మనకి ఆల్టర్ అయిపోతుంది. వీళ్ళందరినీ ఫాలో అప్ చేశారు, కొన్ని స్టడీస్ జరిగినాయి. తల్లిపాలు తాగిన వాళ్ళకి మానసిక 80 ఏళ్లకి నీకు రాకపోయే జబ్బులకు కూడా బీజం ఇక్కడే స్టార్ట్ అవుతుంది.